ఓం నమ శివాయ. కార్తీక పురాణం 21వ అధ్యాయం. పురంజయుడు కార్తీక ప్రభావం నెరుంగుట. ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రధికునితోనూ, అశ్వ సైనికునితోనూ, గజ సైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండురుల ఢీకొనుచు, హూంకరించుకొనుచు, సింహానాదములు చేసుకొనుచు, శూరత్వ వీరత్వములు చూపుకొనుచు, బేరీ దుందుబులు వాయించుకొనుచు, శంఖములు పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమినందు చూచినాను విరిగిన రథపు గుట్టలుగా తెగిన మొండములు, తొడలు, తలలు, చేతులతోనూ హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగులు, గుర్రములు, కళేబరాలు దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూసి చచ్చిపోయిన ప్రాణులను తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానం నందు వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధం సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యం చాలా నష్టపోయెను. అయినా 3 ఔక్షహీనులున్న పురంజయుని సైన్యమును ఎల్ల అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్న పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గం నందు శత్రువుల కంటికి కనపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యంను ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవయ్యి ఉండమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాటలు వినలేదు. నీవు భగవంతుణ్ణి సేవించక అధర్మ ప్రవర్తుడవై ఉన్నందుననే ఈ యుద్ధమునకు ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పుడకైనను నా మాటలు ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములనియు ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుట ఎలా? శత్రురాజులను యుద్ధం నందు జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెను అన్న తలంపు కలదేని నా హితోపదేశం ఆలకింపు. ఇది కార్తీక మాసం. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాన స్నాన జపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధనం చేసి భగవన్నామస్మరణ చేయుచు నాట్యం చేయుము. ఇట్లొనర్చిన నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషం పొంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక రేపాట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యంను తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తుడవై దుష్ట సహవాసమును చేయుట చేతగాదా నీకి అపజాయం కలిగినది. కాన లెమ్ము, శ్రీహరిని నీ మదిలో తలచి నేను తెలియజేయనట్టుల చేయుమని హితోపదేశం చేసెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠోక్త కార్తీక పురాణమందలి 21వ అధ్యాయం సమాప్తం. ఓం నమ శివాయ.